జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి అభ్యర్థి నవీన్ యాదవ్ కు మైనంపల్లి హనుమంతరావు చేసిన ప్రచార కార్యక్రమం ప్రారంభమైంది. మైనంపల్లి హనుమంతరావు ప్రజలను నవీన్ యాదవ్ కు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ రెడ్డిగార్లతో కలిసి యాత్ర కొనసాగించారు. స్థానిక కార్యకర్తలు, సంఘాలు మద్దతు ప్రకటించి ప్రచారానికి ఐక్యత చూపించారు. స్థానిక సమస్యలపై అభ్యర్థి సంకల్పాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి గురించి అంశాలు ప్రచారంలో ప్రస్తావించారు. నవీన్ యాదవ్ గతంలో కూడా ఇండిపెండెంట్గా కూడా పోటీ చేసి మంచి ఓట్లు సాధించాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, అదేవిధంగా అతని ఇండివిజువాలిటీ కూడా ఉంది. తప్పకుండా బ్రహ్మాండమైన 50,000 మెజార్టీతో గెలవనున్నాడు నవీన్ యాదవ్. కుటుంబంలో పూర్తి సపోర్ట్ ఉంది. 1 సైడెడ్గా రేపు మనము ప్రచారం తర్వాత 14th నాడు, 14th కదా కౌంటింగ్, 14th నాడు బ్రహ్మాండమైన మెజారిటీతో నవీన్ యాదవ్ గెలవనున్నాడు. హామీలు ఏంటి ఉన్నాయమ్మా? బ్రహ్మాండంగా ముందుకు పోతా ఉన్నాం. గతంలో చెప్పిండ్రు, ఎన్నో చెప్పారు వాళ్ళు. ప్రతి దళితునికి 3 ఎకరాలు ఇస్తామన్నారు, దళితుని ముఖ్యమంత్రి చేస్తాన్నారు, ఇంటింటికి ఉద్యోగం అన్నారు. అవన్నీ కుటుంబంలో పూర్తి సపోర్ట్ ఉంది. 1 సైడెడ్గా రేపు మనము ప్రచారం తర్వాత 14th నాడు, 14th నవీన్ యాదవ్ గారు వచ్చినట్టయితే ఫస్ట్ నవీన్ యాదవ్ గారు వస్తే ఫస్ట్ చెప్పండి పనులేంటి సార్? ఒక్క నిమిషం ప్లీజ్ చెప్పండి. నవీన్ యాదవ్ గారు వచ్చినట్టయితే ఫస్ట్ మీరు